మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు మల్లన్నగుట్టపై స్వామివారి జ్యోతి దర్శనం ఇవ్వగా భక్తులు తిలకించి తరించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ మహాశివుడు గౌరెడ్డిపేట మల్లన్నగుట్టపై నుంచి జ్యోతి రూపంలో దర్శనం ఇవ్వగా భక్తులు తిలకించి తరించారు. ఏటా మహాశివరాత్రి రోజున సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజాము వరకు జ్యోతి రూపంలో మహాశివుడు దర్శనమిస్తుండగా భక్తులు తిలకించి తమ అదృష్టంగా భావిస్తుంటారు. జ్యోతి దర్శనం అనంతరం భక్తులు శ్రీ జీలుగుల మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో గౌరెడ్డిపేట మల్లన్నగుట్టపై దశాబ్దాలుగా స్వామివారి జ్యోతి భక్తులకు దర్శనమిస్తుందని, ఈ రోజున పవిత్రమైన జ్యోతిని దర్శించుకొని తాము పునీతులమైనామని, ప్రతి ఒక్కరూ ఈ జ్యోతిని దర్శించుకొని తరించాలని ఆలయ కమిటీ సభ్యులు నల్గేటి కొమరయ్య, కౌన్సిలర్ వేముల రామూర్తి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ అన్నారు. ఆ భగవంతుడు జ్యోతి స్వరూపంగా దాదాపు నాకు తెలిసినంత వరకు 10 సంవత్సరాల నుండి ఇదే టైంలో ఇదే రోజున వారు దర్శనమిస్తున్నారు పబ్లిక్ కి. చాలా ఇంతకు ముందు మా గ్రామస్తులు ఏదైతే ఉన్నదో కొంతమందికి ఈ జ్యోతి అనేది తెలుసు, కొంతమందికి తెలియదు. అయినా దేవుని దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని యథావిధికి వెళ్ళిపోతుండ్రు. కాకపోతే పెద్దపల్లి గ్రామ శివారు నుండి పెద్దపల్లి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి జ్యోతి కోసం ప్రత్యేకత ఎక్కడో కేరళ ఉన్నటువంటి దేవుని దగ్గరికి వెళ్తున్నాం. మనం ఇక్కడ జీలుగుల మల్లికార్జున స్వామి అనే భగవంతుడు ఉన్నాడు, వారిని దర్శనం చేసుకోవాలని చాలా వరకు భక్తులు అధిక సంఖ్యలో సాయంత్రం 6 గంటల నుండి మొదలుకొని 10 గంటల వరకు ఈ దేవుని సన్నిధికి వచ్చి ఆ కొండపైన కనిపించేటువంటి ఒక జ్యోతిని దర్శనం చేసుకొని సంతోషంగా ధన్యమైంది అనేటువంటి ఆలోచనతోని పబ్లిక్ వచ్చి దండం పెట్టుకుని పోతున్నారు. వాళ్ళ కోరుకున్నటువంటి కోరికలు కూడా కొంతమందికి నెరవేర్చినటువంటి వింతలు నాకు చెప్తా ఉన్నారు. వాళ్ళు జీలుగుల మల్లికార్జున స్వామి వద్ద జ్యోతి దర్శనం చేసుకోవడం జరిగింది. నిజంగా జ్యోతి దర్శనంతో ధన్యులమైనము. వాస్తవం చెప్పాలంటే నిజంగా పెద్దపల్లి ప్రాంతంలో, ఈ గౌరెడ్డి ప్రాంతంలో ఈ జీలుగుల మల్లికార్జున స్వామి డెవలప్మెంట్ లో నల్గేటి కొమరయ్య అనే వ్యక్తి ఒక దాదాపు 10 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. అప్పటి నుంచి కూడా ఈ టెంపుల్ కొరకు ఎంతో కష్టపడి దీని ఒక స్వరూపానికి తెచ్చిన వ్యక్తి ఇవాళ జ్యోతి దర్శనం ఉంది అని అందరం కూడా పెద్దపల్లి నుంచి రావడం జరిగింది. వచ్చి చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా మా జన్మ ధన్యమైందని మేము భావిస్తున్నాము. ఆ భగవంతుడు ఒక జ్యోతి రూపంగా ఇవాళ మనకు కనిపించి అందరూ కూడా జన్మ సార్థకమైపోయింది. అంతేకాకుండా ఈ జీలుగుల మల్లికార్జున స్వామి దేవస్థానము ఇంకా చాలా అభివృద్ధి చెంది దినాభివృద్ధి చెంది మన పెద్దపల్లి ప్రాంత ప్రజలందరికీ మంచిగా అందరికీ కోరుకున్న భక్తులందరికీ కోరుకున్న కోరికలు నెరవేర్చే స్వామి కన్నాడని అందరికీ తెలియజేస్తున్నాము. అయితే ఇక్కడకు భక్తులు రావడానికి రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని, సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్లో శనివారం రోజున టీఆర్ఎస్ పార్టీ